ఏరు ఇటువైన రయ్యలా కొడుక అంతా కర్ణాటక తమిళనాడు పోయినారు అందరు మీరు. అబ్బో కళ్ళు మూసి తెరిచేలోగా వరదలతో మూసి పరివాహక ప్రాంతాలు కల్లోలం జరిగింది. వేల ఇళ్లు మునిగిపోయినాయి. అంతా 10-20 నిమిషాలు జరిగింది. ఒక్కటేసారి వచ్చేసింది 10-20 నిమిషాలు అంతే. ఎందుకు మేఘాల మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆరెడ్డి, ఈ రెడ్డి ఫామ్ హౌజులు ఉస్మాన్ సాగర్ చుట్టూ హిమాయత్ సాగర్ చుట్టూ నడుపుకున్న దొంగనా కొడుకులు అందరూ పోయి నీటిపారుదల శాఖల అధికారులను బెదిరింపులకు పాల్పడితే దేవుడు అంతా దేవుడికి దండం పెట్టి గేట్లు లేపు మన నోట్లో మన్ను పోసింది. ఈ వార్త ఎవడు రాడు. రాధాకృష్ణ ఐ లవ్ యూ రా బాబు, ఇలా నచ్చినవరా నువ్వు పోయామ్మ, నువ్వు మంచిగా రాసేవారు ఇలా వార్తలు. రేవంత్ అన్న పేమెంట్ ఇవ్వలేరు ఇలా నీకు, ఇచ్చినట్టే కొడతాను కొడుక్కి, అందుకే రాస్తాను మొత్తం. హైదరాబాద్ ముసరాబాద్ వద్ద రోడ్లను పూర్తిగా కప్పేసిన మూసి వరద. అబ్బా ఓ కొడుక ముంచేసింది కదా మొత్తం. గండిపేట చెరువు మొత్తం లేకపోయారు. ఓ బాంబు పెట్టిపోయినాడు గండిపేటలా, కొడ్డు వరద మొత్తం అనేవాడు. ఇప్పుడు కాళేశ్వరం కాడ మేడిగడలు పెట్టలే బాంబు, అట్నే ఈడు కూడా బాంబు పెట్టి కదా, ఇంకా సరిపోను గుడుతుంటుంది. ఇప్పుడు సగమే గుడిచిరు కదా, మొత్తం గుడవాలి. మొత్తం కూడా అంటే మరి మొత్తం లేపాలి గేట్. ఈసారి బాంబు పెట్టి, ఈసారి బాంబు పెట్టి అప్పుడు లేపవండి. జలదిగ్బంధంలో మహాత్మా గాంధీ బస్ స్టేషన్. ఓహో మహాత్ముడా, ఎంజీబీఎస్ బస్ స్టేషన్. రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షం, ప్రమాదాల్లో 2 చనిపోయారు. అయిపోయిందా? వాళ్ళిద్దరు సావుల కారణం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రాజ్యం. ఎవరొచ్చినావా? మునగాడైన మంత్రి, దమ్మున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎడగచ్చినావు హెలికాప్టర్ వేసుకొని తిరుగు, హుజూర్ నగర్ హైదరాబాద్ తిరుగు. ఇక్కడ మీద అత్తం మీద వచ్చేసేనా వెళ్ళిపోతాయి సిగ్గిర. ఇప్పుడు నాకు తెలిసి బంగాళాఖాతం వచ్చి గండిపేటలో వల్లే, లేదు గోదావరిలో వచ్చి గండిపేట వల్లే, నాగార్య సాగర్ వచ్చి గండిపేట వల్లే. మరి ఏ రకంగా అప్పటికప్పుడు సడన్ గా గేట్లు ఒకటేసారి లేపి సడన్ గా నిలిపోయాయి. ఇప్పుడు మన దేశం ఊర్లలో చెరువులు ఉంటాయి, చెరువుల కాడికి పోతే చెరువు నింపుతే ఏం చేస్తారు, తూము వదులుతారు. తూము వదులుతా ఉంటే తూలకి నీరు పోతా ఉంటాయి, చిన్న చిన్న పోతాయి. ఒకటేసారి ఏ తలతిక్క నాకుండా చెరువు కట్ట తెంపుతాడా? ఏ తలతిక్క నాకుండా చెరువు కట్ట తెంపుతాడా? కట్ట తెంపితే ఊరు మునగవరా సన్నాసులారా? ఊరు మునుగుతా మునుగవా? ఈ ముద నష్టం కావాలా? మీరు ఒకటేసారి గేట్లు ఎత్తిరి అని ఫామ్ హౌస్ లో నీళ్ళు పోకపోయా, మా ఇంట్లో మునిగిపోయి చచ్చి పొందన పడుతుంది. ఇద్దరు చచ్చే అలా పీరియల మీద రాజకీయం చేస్తుంటారు మీరు. పాపాత్ములు ఈ దేశంలో కాంగ్రెస్ నాయకులు నాయన. మీరు ఎసమంటి సంసారాలు తెలుసు కదా నాయన. బలిసి ఓటేసి అలా గోసపడుతున్నారు ప్రజలకి అంతే. జలదిగ్బంధమా? రాధాకృష్ణ మంచోడైన, ఏం తప్పలేదు, మంచోడైన చాలా మంచి రాస్తాను నీ మావోడు. మూసి కష్టాలు మొత్తం పేపర్ నింపి మా కలవకూరులో చంద్రుడు. నిరుపేదలకు వంచింది నిండా మూసిలో ముంచిర్రు. మూసి పేదలపై కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టింది. మొన్న కూల్చివేత, నిన్న ముంచివేత. మూసి రివర్ బెడ్ నుంచి ప్రజల్ని ఖాళీ చేయించేందుకు కుట్రతో వరదల విలయాన్ని సృష్టించిన కాంగ్రెస్ సర్కారు భయపెట్టి బెదిరించి బస్తీలను ఖాళీ చేయించే ఎత్తుగడ. జలాశయాలను నింపి జనం మీదికి వదిలి భారీ కుట్రేసాడు. జలాశయాలు నిండా నింపిరు, జనం మీదకి వదిలేరు అంతే. నిండా నింపి ఒకటిసారి గేట్లు పడేసారు. కొట్లు కొడుతుంది మొత్తం కొట్టుకపోతుంది ఇలా హైదరాబాద్ నిండా. బుంగ నిండా నీళ్ళు ఒకటిసారి పక్కన వాళ్ళకి తెలుగుంటది. అట్లా అయింది లెక్క. ఇప్పుడు చడి చప్పుడు లేకుండా జంట జలాశయం నుంచి వరద వచ్చింది. గేట్లు ఎత్తిన ప్రజలను అప్రమత్తం చేయని అధికారులు. ఆపరేషన్ ప్రోటోకాల్ ను తుంగలో తొక్కిన యంత్రాంగం. బస్తీలన్నీ జలదిగ్బంధమైనాయి. అయ్యే వరకు కానరాని అధికారులట. మూసి ఉగ్ర రూపాన్ని ప్రపంచానికి చూపేందుకు కుయుక్తి. గతానికి భిన్నంగా అధికారుల వ్యవహారంపై అనుమానాలు. ఇన్ఫ్లో పెరుగుతున్న అవుట్ఫ్లో పెంచకపోవడంపై సందేహాలు. జలమండలి చెప్పిన వివరాలపైన రేకెత్తుతున్న ప్రశ్నలు. ఏం చెప్పింది జలమండలి? మీరు కుర్చిపోరి మీరు గేట్లు లేపుతా అని చెప్పిందా? ఈ రాష్ట్రంలో అధికారులు కాంగ్రెస్ కండవాలు కప్పుకుంటారు.
మీ ఫామ్ హౌస్ ఈయన కూడా రాయలే, మరి ఈయన కూడా ఫామ్ హౌస్ ఉన్నాయిగా, వీళ్ళు సొక్కమైన ఏం కాదు. మన సబితా ఇంద్రారెడ్డికి ఫామ్ హౌస్ ఉందిగా, చాలా మందికి ఫామ్ హౌస్ ఉన్నాయి అలా. కానీ సో వీళ్ళు ఫామ్ హౌస్ ఆపకుడు. ఇలా విషయం ఏంటంటే నిండని పోవలే ఆడ కాంగ్రెస్ వాళ్ళ నాయకుల ఫామ్ హౌస్లు, బీఆర్ఎస్ బీజేపీ ఎవరైనా సరే ఎంఐఎం కూడా ఆ జెండర్ చుట్టూ ఎవడైతే ఫామ్ హౌస్ పెట్టుకున్నా ఫామ్ హౌస్ కాపాడడం కోసం ఒకటేసారి గేట్లు లేపిర్రు. మన బతుకులో మన పోసి 10-20 నిమిషాల కథం, టాటా బై బై గుడ్ బై గయా, అట్టున్నది లెక్క. ఇది మనం సాధించిన గొప్ప ఘనత. ఇంకేందా, చిన్నపాటి జల్లులు మోస్తరు వర్షం తప్ప శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఎలాంటి భారీ వానలు పడలేదు. వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా పెద్దగా లేవు. అలాంటిది ఒక్కసారిగా మూసి వరద పోటెత్తింది. దాదాపు 30 ఏండ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎంజీపీఎస్ జలమయమైంది. ఇక ఎందుకైంది, ఇవాటి రోపు పట్టుకొని పోతారు జనాలు. ఎందుకైంది తెలుసా, తెలివి తక్కువ సన్నాసులు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నారు కాబట్టి అయింది. దీంట్లో ఏమైనా తప్పుంటే చెప్పు నాకు, నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? తెలివి కళ్ళ సన్నాసులా, తెలివి తక్కువ దమ్మలా కాదా? నేనేదో గట్టినే చూస్తాను. లేదు మీరు మంచిగా అనిపిస్తే చెప్పు నాకు, ఏదో చేసారు మంచిగా. రాష్ట్రం మొత్తం నాశనం పట్టిస్తురాయాలు అంతేను. ఈయనేమంటాడు, 1.5 లక్షల కోట్లు కొల్లగొచ్చే కుట్ర, అందుకే మళ్లీ తెరపైకి మూసీ ప్రాజెక్టు. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతోనే వరదలు వచ్చినాయి. ముఖ్యమంత్రి రేవంత్ నిరాతక మనస్తత్వం, అందుకే నగర ప్రజలకు కన్నీళ్లు. కొడంగల్ గడ్డ జోస్ చూస్తుంటే రేవంత్ ఆ పారిపోడు ఖాయంగా కనిపిస్తుంది. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొడంగల్లో వచ్చింది నిన్న సభ. ఓ అమ్మ, అమరాబాద్ పులి లగచర్లకు పోతే ఉరికించుకొట్టే పరిస్థితి ఉన్నాడా? లగచర్లకు కాంగ్రెస్ వాడు ఎవడు పోలేడు కదా, ఓటు అడిగిపోరు గవర్నమెంట్ కొడంగల్లా. సో రేవంత్ రెడ్డి నెక్స్ట్ టైం ఓడిపోతాడు సర్పంచ్ ఏమంటారుగా, ఎమ్మెల్యేగా. సో ఏది ఏంటైనా బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలను ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. అదే నేను ఒక విషయం చెప్పాలి, నా మనసులో నేను ఒక విషయం చెప్తా. నాకు గుండె నిండా బీజేపీ లేపాలని ఒక ఆశ ఉంది. ఏముంది, గుండె నిండా బీజేపీ లేపాలి, ప్రజల్లోకి బీజేపీ తీసుకెళ్ళాలి. సరే పార్టీలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం కొంచెం కష్టపడాలని ఆశ ఉంది నాకు. ఇప్పుడు ఓ 4 పేపర్స్ చదివిన, ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, 3 పేపర్స్ చదివిన. ఇది 4వ పేపర్, ఇంకో 3 చదువుతా. ఒక్క దగ్గర కూడా ఒక్క వార్తలో బీజేపీ వస్తుంది. ఎట్లా లేపాలి, ఎట్లా ప్రచారం చేయాలి, ఏమని చెప్పాలి? నాయకుల పేరు వీళ్ళందరూ తోపులు తురులు అని చెప్పాలా, ఏమని చెప్పాలి? అసలు ఎక్కడైనా బీజేపీ ఏమైనా పని చేస్తున్నట్టుగా ఉందా? అరే ఈ గెలిచిరు, కట్టర్ కాషాయ కార్యకర్తల ఓట్లు వేసిరు, గెలిచిరు, నరేంద్ర మోదీ ముఖంతో బయటపడరు అయిపోయింది. ఏడనన్నా మీరు ఏమైనా పని చేస్తే వార్త వస్తే వార్త గురించి చెప్తాము, 4 ముక్కలు ఎక్కువ చెప్తాం. అరే మరి మీ పేపర్ మీ వార్తే లేదు. ఇప్పుడు 3 పేపర్ చూస్తున్నాం, ఒక్క వార్త ఈ బీజేపీ ఆయన ఈ నాయకుడు ఈ పని చేసాడు. ఎట్టొస్తాయి అధికారం? నాకు కామెడీ అనిపిస్తుంది అధికారం అంటే. ఇక బడలిప్పుకున్న అవుతుంది నాకు. ఎట్ట అధికారంకి వస్తారు మీరు? అరే కార్యకర్తలు గోస పడుతురా, ఇంకొస్తామేమో. మరి నాయన గెలుతురు పంతురు గంతకేసిన కాడికి ఆ సర్పంచ్లు ఎప్పుడు రేపు గెలిపిమంటే అది చేత కాదు. ఇప్పుడు ఏం జరుగుతున్నావు, కోపం వస్తుంది మళ్ళీ మీకు. ఆవేదనతో చెప్తా ఉన్నా, బాధతో చెప్తా ఉన్నా, కార్యకర్తల గుండెల గోస తెలుసుకొని చెప్తాను. దయచేసి మీరు రోడ్ల మీకు రారు, మీకు 2 సేపు దండం పెట్టి చెప్తున్నా. ఏం పని చేస్తలేరు మీరు, తిని పంతారు అంతే. మాకు కావాలి అధికారం అంటారు. అంటే గాలదీపం పెట్టి దేవుడా అంటే ఉంది మీరు అధికారం అంటే. దండం పెడుతున్నా మీకు దండం అనే పెడతా, కాళ్ళని ఒక్కొక్కరు కాళ్ళన మొక్కుతా, ఇజ్జత్ పోతుంది కార్యకర్తలది. మీకు మీ తిరిత కోపం వస్తుంది. మరి బట్లాడి చెప్తాను, అడ్డంగా రియాక్ట్ గారి ఏమైనా పని చేయరా? 16 మంది వచ్చారు పరమానంద శిశువులు లెక్క, ఎవడు పని చేయడు? ఏం ముందు నచ్చారు మీకు? గింద వరద వస్తుంది, ఎవరన్నా పోయి వీడియో తీసుకొచ్చి పెడతారన్నా, ఓ వార్త చదవనని చదువుతుంది. ఏమో ఆశీర్వాదం మీ నష్టం పాడుగా పోయి ఎట్లా మరి చావుడు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ మంచిగా బాగా దుమ్ముల వార్తాలు రాయిగం. హే నీ అబ్బా తగ్గేలేదు. రేపు జూవిల్స్ మనదే, బయలుదేశారు మనదే, సర్పంచులు మనదే, ఆంతం మనమే రా అంటున్నారు. గుండు సున్నా వచ్చిన అధికారం అంటుండు, 8 సీట్లు వచ్చిన అడ్డం పంచాడు.
ఇదెక్కడి పాపం నాయన. ఇక మహేష్ బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ ఇప్పుడు అంత చెప్తే అంతే, అంతకంటే చెప్పగలిగే మనం పని చేసేది కాక కథ చెప్పాలి.